అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను ఏంజల్స్ గురించి అందరికీ వివరించబోతున్నాను. అంటే ఏంజల్స్ అనేవాళ్ళు మన చుట్టూ లేరు అని చాలామంది భ్రమపడుతుంటారు. అంటే ఈ ఏంజల్స్ అనేవాళ్ళు దైవదూతలు. అంటే దేవుడు నేరుగా మనతో కమ్యూనికేట్ చేయకుండా ఏంజల్స్ రూపంలో మనకు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంటారు. అది నోట్ల రూపంలో కానీ, మన ముందు వెళ్ళే వెహికల్ నంబర్ రూపంలో కానీ, మనం హోటల్ బిల్స్ కట్టేటప్పుడు చూసే నంబర్, అంటే కొంతమందికి 111 ఒక ఏంజల్ నంబర్. ఇది ఒక సంకేతం, అంటే మీరు పైకి వెళ్ళబోతున్నారని. అట్లా ప్రతి ఏంజల్ నంబర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో ఒక ఏంజల్ నంబర్ కనబడితే 888 డబ్బు రాబోతుంది, చాలా చాలా డబ్బు రాబోతుంది అని. చాలామంది 8 అంటే శని అనుకుంటారు. అలా కాదు. సో దిస్ లోషో గ్రిడ్ ఈస్ ఫాలోడ్ ఇన్ చైనా అండ్ ఇట్స్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ లోషో గ్రిడ్ ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని దీంట్లో ఏ నంబర్స్ మిస్ అయినాయో అవి పేరు రూపంలో పెట్టుకోవడం ద్వారా ఆ పేరులో మనం ఉన్న లోపాలని అధిగమించవచ్చు. సో లోషో గ్రిడ్లో ఫస్ట్ లైన్లో 492, అంటే ఈ లోషో గ్రిడ్లో ఎట్లా కూడినా, పైన కూడినా, సైడ్ కూడినా, ఈ క్రాస్ కూడినా, ఈ క్రాస్ కూడినా అన్నీ మనకు 15 నంబరే వస్తుంది. ఫస్ట్ 492, 4 + 9 + 2 15 అంటే 6. సెకండ్ 357 ఎట్లా కూడినా 15 6. థర్డ్ 816. పోనీ ఇట్లా కూడా కొంత సైడ్ కూడారు అనుకోండి, 438 ఇది 6. 951 ఇది 6. 276. పోనీ క్రాస్ 456 ఇది 15. ఇట్లా 852 ఇది 15. సో చైనా సి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, ఎన్ అంటే 5, ఏ అంటే 1. చైనాలో 15 నంబర్. సో వాళ్ళు లోషో గ్రిడ్ ఫాలో అయ్యి పేరులో 5 అక్షరాలు, 5 అంటే పంచభూతాలు. వాళ్ళ ఫ్లాగ్లో కూడా 5 స్టార్లు ఉంటాయి, 5 స్టార్స్ పెట్టుకొని ఉంటారు. 5 అనేది అత్యంత పవర్ఫుల్ నంబర్. సో 5 లెటర్స్కి 6 నంబర్. 5 బుధుడు, 6 శుక్రుడు. ఈ 2 కాంబినేషన్ వల్ల చైనా వాళ్ళు పవర్ఫుల్ అయిపోయారు. ఇంత 150 కోట్ల పాపులేషన్, బట్ ఈ లోషో గ్రిడ్ వాడడం వల్ల ఎకానమీలో, జీడిపిలో వరల్డ్లో 2nd, 3rd, 4th ఉంటారు వాళ్ళు. ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ ఛాలెంజింగ్ యుఎస్ బికాస్ ఆఫ్ ద పవర్ ఇన్ ద నేమ్ చైనా. సో చైనా అండ్ అమెరికా బోత్ ఆర్ ఫాలోయింగ్ న్యూమరాలజీ. సో ప్రపంచమంతా న్యూమరాలజీ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టుకునేటప్పుడు ఆ పేరు మనకు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని మ్యాచింగ్ ఉన్న పేరు పెట్టుకోవడం ద్వారా లైఫ్ అంతా కూడా మనం హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటాం. ఈ 4, 5, 6 ఏంజల్ నంబర్ మనకు కనబడుతుందా? చాలామంది నోట్లు కళ్ళు మూసుకోనో ఎక్కడో ఆలోచిస్తే లెక్కేసేస్తాం. అవి కనబడుతున్నా మనం చూడలేము, మిస్ అయిపోతాం. ఫోన్ నంబర్లో లాస్ట్లో కానీ 4, 5, 6 వచ్చిందా? తరచూ కనబడుతుందా? మన ముందు వెళ్ళే కారులో 4, 5, 6 నంబర్ కనబడుతుందా అంటే మనకు ఈ ఏంజల్స్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఏమని ఇస్తున్నాయంటే, మేము మీ చుట్టే ఉన్నాము, నేను నీతోనే ఉన్నాను, నేను నిన్ను గెలిపిస్తాను. ఈ 4, 5, 6 నంబర్ కనబడుతుందంటే మీకు రాజయోగం, చాలా చాలా ధనలాభం. సో రాజయోగం అంటే ఇంక చెప్పక్కర్లేదు. సో ఈ 4 అనేది రాహు సంకేతం, ఇట్ ఈస్ ఫార్ మనీ. 5 అనేది బుధుడికి, 6 అనేది శుక్రుడికి. ఈ 4, 5, 6 కూడితే కూడా మళ్ళా 16, 15, 6 నంబరే వస్తుంది. 6 అనేది శుక్రుడు, అష్ట ఐశ్వర్యాలు ఇచ్చేది శుక్రుడు. సో ఈ మనిషి ఒక విలాసవంతమైన లైఫ్, లగ్జరీ లైఫ్, స్పెండింగ్ మనీ, అర్నింగ్ మనీ. స్పెండ్ చేస్తాడు, మళ్ళీ అర్న్ చేస్తాడు. సో 4 ఇండికేట్స్ రాహు స్టెబిలిటీ, 5 ఇండికేట్స్ బుధుడు, మెర్క్యూరీ ఫార్ నాలెడ్జ్, అండ్ 6 ఫార్ లాట్ ఆఫ్ మనీ. సో ఈ 3 కలిస్తే రాజయోగం. అండ్ ఎవరికైతే ఈ 4, 5, 6 నంబర్ కనబడుతుందో, నోట్ రూపంలో కనబడితే ఆ నోట్ని జాగ్రత్తగా పర్సులో పెట్టుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆ నోట్ని కనీసం 3 సార్లు చూసి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. సో డబ్బు కావాలని డబ్బు కావాలి, ఆరోగ్యం వల్ల ఆరోగ్యం, లేదా ప్రేమలో సక్సెస్ కావాలంటే ప్రేమలో సక్సెస్. అది అఫర్మేషన్స్ చేసుకోవడం ద్వారా మీరు ఏంజల్స్ని ఇంకా బాగా అట్రాక్ట్ చేసి డబ్బుని అట్రాక్ట్ చేసుకుంటారు. సో 4, 5, 6 నోట్ మీ దగ్గర వచ్చినప్పుడు దాన్ని ఖర్చు పెట్టకండి. ఇది కొనుక్కుంటే వచ్చే నోట్లా ఉండకూడదు, స్వతహాగా మీ దగ్గర రావాలి.
ఆ నోట్ని మడత పడకుండా చూసుకోండి. పర్సులో ఇబ్బంది అయితే బీరోలో పెట్టుకోండి. మార్నింగ్ ఈవినింగ్ చూసుకోండి. మార్నింగ్ అమృత గడియల్లో కానీ అఫర్మేషన్స్ చేసుకుంటే ఆ కోరికలు చాలా ఫాస్ట్గా తీరుతాయి. సో 456 నంబర్ మీకు కనబడుతుందంటే ఇది నార్మల్ నంబర్ కాదు, అద్భుత రాజయోగం సిద్ధించబోతుందని. సో ఈ లక్ని అనుకూలంగా వాడుకోండి. సో కొంతమందికి ఈ 456 నంబర్ కనబడదు. అలాంటి వాళ్ళు నన్ను సంప్రదిస్తే మీ పేరులో ఈ 456 ఏంజల్ నంబర్ని పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ పెట్టినప్పుడు మీ పేరుని కోర్స్ రాయమని చెప్తాను. 24 సార్ల, 25 సార్ల, 26 సార్ల అది రాసినప్పుడు పంచభూతాలు మీ చుట్టూ చేరి ఒక లేయర్లా ఏర్పడి మిమ్మల్ని ఎవరు టచ్ చేయకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ గెలిపించుకుంటూ మీతో అండగా ఉంటూ మీకు కొత్త లైఫ్ని ఏంజల్స్ ఇస్తాయి. సో 456 ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ నంబర్. అది కనబడిన వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా, మీ పేరులో ఏంజల్ నంబర్స్ పెడతాను. డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీకు 4 కావాలా, 5, 6, 7, 8 చెక్ చేసి ఆ ఏంజల్ నంబర్ పెట్టి మీ లైఫ్ అంతా బాగుండేలాగా నేను మీకు గైడ్ చేస్తాను.